హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే బంగాళదుంప టమాటా కర్రీ చేస్తున్నానండి. వంకాయ కూడా కలిపి చేస్తున్నాను. ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తాను. చూడండి, ఎగిపోతున్నాయి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. ముందుగా బంగాళదుంపలు వేసేస్తున్నానండి. బంగాళదుంపలు వేసి బాగా మగ్గాలండి. బంగాళదుంప ముక్కలు వేగిపోయండి. వంకాయ వేసేస్తున్నాను. ఇప్పుడు వంకాయ ముక్కలు వేస్తానండి. ఇప్పుడు కలుపుతున్నాను. ఇందులో స్పూను పసుపు వేస్తున్నానండి. ఒక స్పూను జీలకర్ర పొడి, ధనియాల పొడి కలపండి. టమాటా కూడా వేసేస్తున్నానండి. వంకాయ మగ్గిపోయింది, బంగాళదుంప కూడా మగ్గిపోయింది. బయట కూడా చక్కని వర్షం పడుతుంది. వాతావరణం కూడా కూల్గా అయ్యింది. వేడిగా కర్రీ రెడీ అవుతుంది. వేగిపోయిందండి. కారం వేసేస్తున్నాను. 2 స్పూన్లు కారం. మాకు ఇంకా వర్షం ఎక్కువైపోయిందండి. వాతావరణం చల్లగా మారిపోయి వర్షం ఎక్కువైపోయి చల్లగా అయిపోయిందండి. సాల్ట్ వేసేస్తున్నానండి. 2 స్పూన్లు సాల్ట్. ఇలా దగ్గరికి ఇలా మగ్గబెట్టాలండి. ఇలా మగ్గబెట్టినప్పుడు ఎక్కువ వాటర్ పడదన్నమాట. వాటర్ వేసేస్తానండి. ఇది నీసు తిన్న వారికండి. ఇందులో నీసు వేసుకోకుండా వండడం అన్నమాట. కావాలంటే ఎండేలు వేసుకుని వండుకోవచ్చు నీసు తినే వాళ్ళకి. ఇలా వాటర్ వేసి ఇలా మూత పెట్టేస్తానండి. ప్లేట్ మూత పెట్టేస్తాను. బంగాళదుంప వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, ఇలా వచ్చింది. నేనైతే ఇది రైస్లోకి తీసుకుంటున్నానండి. కావాలంటే చపాతీకి కూడా వాడచ్చండి. చపాతీలో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా పల్స్గా ఉండాలండి. చూడండి ఫ్రెష్, చూడండి రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా ఉంది. బంగాళదుంప మెత్తగా ఉడికింది. చూడండి. And please like and subscribe our channel. సూపర్ ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది.